హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. అయితే గత కొన్ని సినిమాలుగా రవితేజ ఖాతాలో సరైన హిట్ అన్నదే లేదు. ధమాకా తర్వాత రవితేజకు మరో హిట్ పడలేదు. మరి ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా పలు సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఆయనకు నిరాశ మిగిల్చాయి. ఇక ఆగస్టు 27 నుంచి మాస్ జాతర వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ప్రెజెంట్ రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. వాస్తవానికి మాస్ జాతర సినిమా ఆగస్టు 27న రిలీజ్ కావాల్సింది, కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. ఆగస్టు నుంచి సినిమా వాయిదా వేస్తూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ అయితే చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే మాస్ జాతర రిలీజ్ డేట్ గురించి ఎప్పుడో వార్త అయితే వినిపిస్తోంది. ఇక తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం మాస్ జాతర బాహుబలి ది ఎపిక్ సినిమాతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానున్న అక్టోబర్ 31 నాడే ఈ సినిమా కూడా రిలీజ్ కానుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే బాహుబలి ది ఎపిక్ అని రెగ్యులర్ రీ రిలీజ్ సినిమా కాదు. 2 భాగాలుగా వచ్చిన సినిమాను మొత్తం ఎడిట్ చేసి కొన్ని డిలీట్ చేసి సీన్స్ ను కూడా యాడ్ చేసి దీన్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్తున్నారు. కాబట్టి బాహుబలి ది ఎపిక్ కు నెవర్ బిఫోర్ హైప్ క్రేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక దాంతో పాటు రాజమౌళి ఈ సినిమా కోసం ప్రమోషన్స్ ను కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ లో రవితేజ తన సినిమాను రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కలెక్షన్స్ పై పడే ప్రమాదం ఉంది. మరి రవితేజ ఆ రిస్క్ చేస్తాడో లేదో అనేది చూడాలి.